మరి ఈ అంకెలతో వాళ్ళు ఏ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు దయచేసి ప్రజానీకానికి తెలవాలి. అదేవిధంగా రైతులకి మేము పూర్తి హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా ఏ తండైనా మరి ఎక్కడున్నా సరే మేము ఎంఎస్పి ధరపై కానీ కనీస మద్దతు ధర కానీ ఎక్కువ కానీ కొనుగోలు చేస్తాము. అదేవిధంగా అంటే మేము ఎప్పుడు తెలిసినో ఈ సంవత్సరం ధాన్యం కిందంటే కొన్ని అప్పటి ప్రెస్ క్లిప్పింగ్స్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో మీకు కొన్ని 22, 23, 23, 24 మరి ఫిగర్స్ మీ ముందు పెడుతున్నాం. సిద్దిపేట జిల్లాలో పోయిన సంవత్సరం ఇదే తారీఖుకి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ కాలే, ఒక్క గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలే. ఈ సంవత్సరం ఇదే తారీఖుకి 417 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మరి ఓపెన్ చేసినాం. 418 ఓపెన్ చేసినాం. 824 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసినాం. ఇంకోటి ఇప్పుడు ఓపెన్ చేసినే కాకుండా జిల్లా కలెక్టర్లకి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమన్నా ఎంత ఖర్చైనా సరే మేము దానికి ఓపెన్గా ఉన్నాం, మీరు తెరవాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత అదేవిధంగా చాలా సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు సమయానికి అప్పుడు టార్పాలిన్లు ఉండవు, అప్పుడు ప్యాడీ క్లీనర్లు ఉండవు, అప్పుడు మాయిశ్చర్ మీటర్ ఉండరు, అప్పుడు వేయింగ్ స్కేల్స్ ఉండవు. ఈ సంవత్సరం ఏదైతే ధాన్యం కొనుగోలుకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంటు మౌలిక సదుపాయాలు అది వెల్ ఇన్ టైం పూర్తి చేసిన విషయం కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని మీడియాలో మరి పలానా చోట ఎంఎస్పి తక్కువ వచ్చిందని చెప్పడం జరిగింది. మేము ఎంఎస్పి కంటే చాలా ఎక్కువ ఇచ్చిన చోట్లు కొన్ని ఉదాహరణ కూడా మీకు ఇస్తున్నాం. ఎంఎస్పి కంటే చాలా ఎక్కువ రేట్ వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో కానీ మార్కెట్ యార్డ్లో కానీ ఇది ఈ రేటుకి ధాన్యం కొనుగోలు అయింది. గవర్నమెంట్ కెన్ బై ఇట్ ఎంఎస్పి, కానీ కొనుగోలు కేంద్రాల్లో ట్రేడర్స్ వచ్చి ఎక్కువ రేటు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎప్పుడు కూడా ఏప్రిల్ 1 తర్వాతనే కొనుగోలు కేంద్రాలు తెరిచేవాళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక అనుమతి తీసుకుని 25 మార్చ్ 2024కి కొనుగోలు కేంద్రాలు తెరవడం జరిగింది. నెక్స్ట్ మరి ఉదాహరణకి 2020, 21, 21, 22, 22, 23, 24, 23, 24 ఏ కేటగిరీ కింద ఎన్ని కేంద్రాలు తెరవడం చెప్పిందో కూడా దీంట్లో అంకెలతో సహా నేను మీ ముందు ఉంచాను. గత అన్ని సంవత్సరాల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తూ జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు దీనికి అదనంగా రైతుల సౌకర్యం కోసం ఇంకొన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే మీరు గో హెడ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నుంచి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్స్కి ఇమ్మీడియట్ ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా సౌకర్యాలు కల్పించినము. రైస్ మిల్లర్ల మరితో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి వాళ్ళతో మీటింగ్ చేసి ఇమ్మీడియట్ అన్లోడింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ రసీదు ఇవ్వాల్సిందిగా
డిపార్ట్మెంట్ ద్వారా వారికి తెలియజేయడం అయింది. అదేవిధంగా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేయడానికి, క్వాలిటీ అండ్ బోగస్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ కూడా